మన బందరోడ్ చూస్తుంటే ఎంత ఆనందం వస్తుందో నాకు. లిటరలీ 4 days తర్వాత అనుకుంటా మనం విజయవాడకి వచ్చాను. ఈ గ్రీనరీస్ ఇవన్నీ నేను చాలా అయితే మిస్ అయిపోతా. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ఏలియన్ సబ్స్క్రైబ్. ఆ వ్యూ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో మేమైతే ప్రజెంట్ పాలకొల్లు నుంచి రిటర్న్ విజయవాడ అయితే వెళ్ళిపోతున్నాం. నేను మొత్తం సెటప్ చేసేసుకున్నాను, తర్వాత వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ఏలియన్ సబ్స్క్రైబ్. బండి కండిషన్ అయితే చాలా ఘోరంగా అయిపోయింది. రేడియేటర్ అయితే ఘోరం అసలు. వెళ్ళే దారిలో ఖచ్చితంగా వాష్ అయితే పడాలి, లేదంటే ఫ్యాన్ కట్ వచ్చేస్తున్నాయి. సో లెట్స్ గో. మన వెళ్ళే దారిలో మోటార్ బైక్ సెటప్లో మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాం. సో ఇప్పుడే మనం ఎన్ఎస్పి అయితే క్రాస్ చేసాం. ఇక్కడ నుంచి రోడ్ అయితే మనకి పర్ఫెక్ట్ ఉంటుంది, అంటే లైక్ ఈజీగా క్రూజ్ చేసుకోవచ్చు అనమాట. నా దాంట్లో ఫ్యూల్ కూడా లో ఉంది, దీన్ని కూడా ఫీలప్ చేసుకోవాలి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత. ఇప్పుడు టైం చూసుకుంటే 3:23 అయితే అయింది. మేము స్టార్ట్ అయ్యి ఒక 20 minutes అట్లా అయింది. నర్సాపురం దాటేసాము. ఇక్కడ నుంచి మచిలీపట్నం వరకు స్ట్రైట్ రోడ్. ఎప్పుడైతే మచిలీపట్నం వెళ్తామో అక్కడ నుంచి ఒక రైట్ టర్న్ తీసుకోవాలంతే. అక్కడ నుంచి రైట్ తీసుకున్నామంటే ఇంకా స్ట్రైట్ మనం మన ఇంటి దగ్గర ఉంటాము, ఎటువో తిరగక్కర్లా. ఈ గ్రీనరీస్ ఇవన్నీ నేను చాలా అయితే మిస్ అయిపోతా. మన విజయవాడలో ఈ నేచర్ ఇవన్నీ లేవన్నమాట. సో మన ఫాలోవర్స్ అంటే మన సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఈ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి మన వీడియో చూస్తున్నారో కమెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు దుమ్ము దులిపేద్దాం. అసలు ఈసారి పెద్ద ప్లాన్ టైం కాదు కదా, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఫుల్ ప్లాన్ చేసుకొని మీటప్ పెట్టుకొని మనం దుమ్ము దులిపేద్దాము. ఇదైతే పక్కా. మనం ప్రజెంట్ ఈ బ్యూటిఫుల్ సీనరీస్ వదిలేసి అయితే వెళ్ళిపోతున్నాం. మళ్ళీ ఎప్పుడు వస్తామో మనకైతే లేదు. మేబీ నేను వచ్చిన ఇటు సైడ్ మన బండి రాకపోవచ్చు, ఎందుకంటే ఈ బండి వచ్చిందంటే సురేష్ బ్రో వచ్చిన తర్వాతే. ఈ రీసెంట్ డేస్లో మళ్ళీ నేను రావడం కష్టమే. సో ఫ్యూ ఇయర్స్కి మీ జర్నీ 100కి ప్లస్ పాలకొల్లుకి రిలేషన్ బ్రేక్ అయిపోతుంది. ఇదైతే చాలా ఎంజాయ్ చేసింది అనమాట. ఏరియాలో నేను కూడా చాలా ఎంజాయ్ చేస్తాను. ఈ గ్రీనరీస్ ఇవన్నీ చాలా బాగున్నాయి. మన విజయవాడలో అయితే అసలు చెట్లే కనిపించకుండా పోతున్నాయి ఈ మధ్య. అండ్ చూస్తే దుమ్ము అయిపోయింది మన బండి. నర్సాపురం వస్తుంది మనకు ముందు. అక్కడ వాష్ చేపిద్దాం, లేదంటే జంప్ అయిపోదాం. ఇంకా విజయవాడ ఇక్కడ నుంచి కరెక్ట్గా 160 kilometers వస్తుంది. గట్టికి కొడితే 2.5 hours వెళ్తాము. టైం ఇప్పుడు 3:56 అయింది. మేము హైవే మీద ఇక్కడ కూర్చొని ఈ వ్యూని ఎంజాయ్ చేస్తా అప్లోడ్ అయితే చేస్తున్నాం. ఇన్ఫ్లుయెన్సెస్ కాస్త హైవే మధ్యలో వెళ్ళే దారిలో మధ్యలో ఆపేసి అప్లోడ్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే టైం అయిపోతుంది కదా. మరి అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు, ఈ టైంకే రోజు అప్లోడ్ చేస్తారు, అప్లోడ్ చేయట్లేదు ఏంటి అని. సో మన బండి అయితే ఇక్కడ ఉంది. దీనికైతే పవర్ పెట్రోల్ ఇక్కడ ఎక్కడ దొరకట్లేదు. ప్రతి బంక్లో చూసుకుంటానే వచ్చాము. స్టార్టింగ్లో ఉంది, నర్సాపురం దగ్గర ఉంది. ముందు ఉంటేలే అని వచ్చేసా. ముందు ఎక్కడ ఏ బంక్లో చూసినా కానీ అసలు XP 95 పవర్ పెట్రోల్ ఏది దొరకట్లేదు. ఇక్కడ నుంచి మచిలీపట్నం ఇంకా 45 kilometers ఉందన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత చెక్ చేసుకోవాలి, పెట్రోల్ దొరికితే అదృష్టం, లేదంటే ఇంకా నార్మల్ పెట్రోల్ కొట్టించేసుకోవడమే. ఈ ఒక్కసారికి అస్సలు ఆ పెట్రోల్ అయితే ఫుల్ లోలో ఉంది నాకు ఇప్పుడు. బ్రో వెనకాల సీట్ ఎట్లా ఉంది? రకరకాలుగా ఉందమ్మా స్టోరీ. యాక్చువల్గా ఈ సూపర్ బైక్స్లో ఓన్లీ పైలట్ సీట్ కూడా కంఫర్టబుల్ కాదు అసలు యాక్చువల్గా. అలాంటిది పిలియన్ సీట్లో కూర్చొని ట్రావెల్ చేస్తున్నారంటే ఆ గుండె బతకాలి. ఇందాక ఒక బంప్ వస్తే నేను ఉన్నానన్న విషయమే మర్చిపోయాడు, ఎగరేస్తున్నాడు కుర్రోడు. యాక్చువల్గా ఈ దుమ్ము ఈ మట్టి మొత్తం చూస్తారు కదా, ఈ మొత్తం ఏమైతుందంటే బ్రేక్ ప్యాడ్స్ మధ్యలో ఉండిపోయి బ్రేక్లు గట్టిగా పడట్లేదు అనమాట. ఒక్కసారి వాష్ చేపిస్తే ఈ మొత్తం క్లియర్ అయిపోతాయి, అప్పుడు మళ్ళీ బండి కండిషన్లోకి వచ్చేస్తుంది. వెళ్ళేటప్పుడు ఒకసారి చూసుకోవాలి వాష్ చేపించి. సో ఇప్పుడు అప్లోడ్ చేసేసిన తర్వాత మళ్ళీ మన జర్నీ అయితే కంటిన్యూ చేసేద్దాం. ఎలా ఉంది వెనకాల పిలియన్ ఎక్స్పీరియన్స్? లేదు, హైదరాబాద్ వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ ఎక్కాడు, 2 రోజులు లెక్కల. ఆపేసేసాను 1800 దగ్గర ఆపేసాను. ఫిట్ ఇదేంటి నార్మల్ పెట్రోల్ కలర్ ఉంది. స్కానర్ ఇవ్వనా అయిపోయింది.
సో టోటల్గా 15 లీటర్స్ అయితే పట్టింది. ఆల్రెడీ 3 లీటర్స్ ఇంకా ఉంది. బండి గలీజ్ అయిపోయింది. అసలు ఎంత చండాలంగా ఉందంటే నా బండి అయినా నా ఫీలింగ్ వస్తుంది. ఇట్లాంటి పొజిషన్లో నా బండి నేను ఎప్పుడూ చూడలేదు. 29 అసలు ఆ గతుకుల రోడ్లో ఈరే తెలియదు, అసలు తగ్గిపోతూ ఉంది. మన సిటీ ఎంటర్ అవ్వక ముందు లాస్ట్ టోల్ గేట్ ఇది, ఇప్పుడే క్రాస్ చేసాము. కొంచెం ఒక్క 20 కిలోమీటర్స్ వెళ్తే మన బెంజ్ సర్కిల్ వచ్చేస్తుంది. ఒక 5 కిలోమీటర్స్ క్రాస్ చేసి వెళ్తే మన 100 ఫీట్ రోడ్ ఉంటుంది కదా, ఆ 100 ఫీట్ రోడ్ దగ్గరికి వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళిపోయామంటే ఇంకా ఆల్మోస్ట్ సిటీలోకి వెళ్ళిపోయినట్టే. అక్కడ నుంచి ఇంకా టైం తెలియకుండానే మనం ఇంటికి అయితే వెళ్ళిపోతాము. చాలా కష్టంగా వచ్చామన్నమాట మచిలీపట్నం వరకు. మచిలీపట్నం నుంచి ఫుల్ మనకి ప్రాపర్ హైవే కాబట్టి 120-130 ఈజీగా క్రూజ్ చేసుకుంటూ వచ్చేసాము. మన బండి ఫుల్ ట్యాంక్ ఇంకా అట్లాగే ఉంది. ఇంటికి వెళ్ళే వరకు కూడా అట్లాగే ఉంటుంది. ఇంకా 20 కిలోమీటర్సే కదా, ఈజీ పీజీ. లెట్స్ గో. అండ్ పక్కన సన్సెట్ అవుతూ ఉంది. ఆ గ్రీనరీ అసలు మ్యాడ్ ఉంటుంది. గోల్డెన్ అవర్స్ అసలు నాకు ఫేవరెట్. బెంజ్ సర్కిల్ లాగా వచ్చిన తర్వాత ట్రాఫిక్ చూసారా, ఘోరంగా ఉంది. అండ్ నా బండి టెంపరేచర్ 117. ఇంకో 2 పెరిగిందంటే నేను డ్రైవ్ చేయకూడదు, ఇంకా కూలెంట్ కారిపోతుంది. ఈ ట్రాఫిక్లోనే ఇట్లా అయింది. లాల్ పరి యాక్చువల్గా కాలేజెస్ ఆఫీసెస్ వదిలే టైం కదా, సో మన వాళ్ళందరూ లెఫ్ట్ సైడ్ ఉండాల్సిన నేను రైట్ సైడ్ ఎందుకు వచ్చానో నేను చెప్పవసరం లేదు. ఇఫ్ యూ నో యూ నో, అంతే. ఓయ్ సారీ బాబాయ్, ఆపకండ్రా బాబు, వదలండి. సో సక్సెస్ఫుల్లీ మన విజయవాడలో హైయెస్ట్ ట్రాఫిక్ ఉండే సిగ్నల్ అయితే దాటేసాము. ఇప్పుడు మనం ఈజీగా ఇంటికైతే వెళ్ళిపోవచ్చు. అబ్బా, మన బందర్ రోడ్ చూస్తుంటే ఎంత ఆనందం వస్తుందో నాకు. లిటరలీ 4 days తర్వాత అనుకుంటా మన విజయవాడకు నేను వచ్చాను. 4 days చాలా మిస్ అయ్యాను. కానీ అక్కడే చాలా బాగుందన్నమాట. అక్కడ గ్రీనరీ కానీ ఇవన్నీ, అక్కడ ప్రశాంతత, ఎవడే మనడు, అక్కడ అవన్నీ బాగున్నాయి. ఇక్కడ చూసుకుంటే మనకి తెలిసిన ఊరు, చిన్నప్పటి నుంచి పెరిగింది. సో అదొక ఫీల్, ఇదొక ఫీల్. ఎలా ఉంది సీటింగ్? ఇంకోసారి ఎక్కుతారా? ఇది ఓన్లీ సింగిల్ సీట్ కోసమే. ఇంకా ఏంట్రా నువ్వు? నీదా ఇది? ఇప్పుడే పక్కన పడేద్దాం అనుకున్నా, ఎవడ్రా ఈడు అని. సో ఇంటికైతే రీచ్ అయిపోయాం. మన గోదావరి సిరీస్ మొత్తం ఇంకా అయిపోయింది. సో that's it for today guys. Hope you guys enjoyed this vlog. If you guys enjoyed, you guys know what to do. Hit the like, share and subscribe to my channel. This is ADN Superbike signing out.